కార్తిక్ గారు ప్రస్తుతం ఏదైతే మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారో కేవలం రోహింగ్యాలకు సంబంధించిన బంగ్లాదేశీలకు సంబంధించిన 6 కోట్ల మంది అంటే ఒక చిన్న అంకె కాదండి 6 కోట్ల మంది బంగ్లాదేశీలను రోహింగ్యాలు తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టి వారి ద్వారానే ఈరోజు వాళ్ళు విజయాలు సాధిస్తూ పోయినారు. ఈ గత సంవత్సరాల నుంచి గత కొన్ని ఏళ్ల నుంచి ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ వచ్చారు. ఈరోజు ఎప్పుడైతే వచ్చారో మహాదేవ్పూర్ కానీ మహారాష్ట్ర కానీ అలాగే బీహార్లో కానీ ఈ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే కాకపోతే ఏంటంటే ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చెప్తున్నారు ఈ విషయంపై. అదే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి? సార్ అయితే ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసే ఈ వాదన పైన ఎట్లా రెస్పాండ్ అవ్వాలనో కూడా అంటే అర్థం కాని పరిస్థితులు. అంటే వీళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అది చేసిందని నాకు అర్థం కాదు సార్. భారతదేశం స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది? 75 సంవత్సరాల 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేసిందంటే మరి వాజ్పేయి గారు చేసిన పాలన పీరియడ్ ఎంత? ఈ 60 ఏళ్ళు పాలించింది 60 ఏళ్ళు పాలించిందని నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచి వింటున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చే దాదాపు 13-14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు అయితే మరి ఈ 10 ఏళ్లలో కూడా +10 యాడ్ చేయరా వీళ్ళు? ఎందుకంటే ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తారో నాకు అర్థం కాదు. రెండో విషయం సార్, సరే గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, ఓకే మంచిదే. 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన 2014 తర్వాత మీరే ఉన్నారు కదా, మరి మధ్యలో వాజ్పేయి గారు ఉన్నారు కదా, మరి రోహింగ్యాల గురించి వాజ్పేయి గారు ఎందుకు ఆ రోజు లేవనెత్తలేదు అంటే మీరు ఆ రోజు దాన్ని సానుకూలంగా తీసుకున్నారా? ఎన్ని రోజులు చెప్తారు సార్ ఇట్లా? మీరు ఎన్నాళ్ళు రాజకీయాలు చేసేటప్పుడు ఇంకా ముస్లింలు రోహింగ్యాలు వాళ్ళు ఎన్నాళ్ళు వీళ్ళ మీద పడి మీరు రాజకీయం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అనుకూలంగా, ఎస్ మేము అనుకూలంగానే ఉంటాం, తప్పే ఉంది. మైనారిటీలు ప్రజలు కాదా? మైనారిటీలు ఈ దేశం పౌరులు కాదా? వాళ్ళు ఏమన్నా మీరేమన్నా అతీతమైన శక్తులతో ఏమన్నా ఉన్నారా ఇక్కడ? లేదు కదా, అందరు ఒకటే కదా. మీరు రాముడి గుడి కట్టినప్పుడు అయోధ్య మందిరానికి డొనేషన్ ఇచ్చినప్పుడు మరి ముస్లింలు డొనేషన్లు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు ముస్లింలు మేము బాయ్ బాయ్ అని ఎందుకు భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగి ఇక మేమంతా ఒకటేనంటారు? ఎందుకు ఇక్కడ సరే దేశ విదేశాలలో తర్వాత వేరే రాష్ట్రాలలో కానీ ప్రస్తుతము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీగా చేసినటువంటి కరోనా టైంలో విపరీతంగా ప్రజాసేవని మాత్రమే నమ్ముకున్నటువంటి మాధవీలత గారు మొన్ననే మనం చూసినాం కదా, ఎందుకు మసీదుల పొంటిపోయిండ్రు? ఎన్నికలప్పుడు మాత్రం బాణాలు వేసింది, మరి ఇప్పుడేమో వెళ్ళి కొంగు అప్పుకొని పోతుంది. ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడతారు? రాజకీయంగా మీకు కావాల్సినప్పుడు మాత్రం వాళ్ళు బాయి అవుతారు, వేరే టైంలో మాత్రం వాళ్ళు మీకు శత్రువులు అవుతారు. మీకు ప్రాబ్లము పాకిస్తాన్ ఆర్మీతోనా తీవ్రవాదులతోనా ముస్లింలతోనా అనే విషయాలు ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని నిందించే ప్రయత్నం చేస్తారు. అయితే రోహింగ్యాల గురించి చెప్పినారు కాబట్టి సార్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు మాట్లాడలేదు అంటే ఆ సమస్య లేదనన్నా చెప్పాలి, లేదా మాకు పాలన పైన అవగాహన లేదన్నా మీరు చెప్పాలి, ఏదో ఒకటి ఒప్పుకోవాలి మీరు. రెండోది 2014 నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 11 సంవత్సరాల పై చిలుకుగా మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు వాళ్ళపైన తీసుకున్న చర్యలేంటి చెప్పమంటే దానికి చెప్పారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి అని వారు ఆధారాలతో సహా తీసుకొచ్చి కాగితం పట్టుకొని మీతో డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ మీడియాకి ప్రజెంట్ చేసుకుంటా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చి మీరు మాకు వచ్చి సబ్మిట్ చేయండి, మాకు ఆడియండి, అక్కడిక్కడ ఇచ్చేది సార్ ఓపెన్ ప్లాట్ఫామ్ లోనే బహిర్గంగానే చెప్పిన తర్వాత ఇంకా మాకు ఆధారాలు కావాలంటే మేము చేసిన దానిపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన దానిపైన ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ ఇవ్వండి, ఎవరు వద్దంటున్నారు దానిపైన. కాబట్టి ఏంటంటే ఈ రోజు సరే సార్ వేరే రాష్ట్రాలు అన్ని ఇడిచిపెడదాం సార్, అన్ని జరిగిన కాంగ్రెస్ పార్టీ గురించి పెడతాం, కర్ణాటక మహారాష్ట్ర అన్ని ఇడిచిపెడదాం. నేను ఒక సూటి క్వశ్చన్ అడుగుతా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడను. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురంలో ఆ వార్డులో కార్పొరేటర్ సిట్టింగ్ కార్పొరేటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 56 మంది ఉన్నారని ఆయన ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ చెప్పిండు. కానీ ఆడు పడ్డ ఓట్లు 8 ఓట్లు పడ్డాయి, ఎమ్మెల్యేకే మొక్కలాగా పడ్డాయి, ఎంపీకే మొక్కలాగా పడ్డాయి. ఈ తాత్పర్యం ఏంటి అసలు? అంటే ఎవరన్నా ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తే ఈయన ఎవరేజ్ +/-
ఒక 10 అటు ఇటుగా వేస్తారు కానీ ఒకటేసారి 90% అటు ఇటుగా వేస్తారా? ఎట్లా వేస్తారు ఇట్లా? మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు కూడా, ఆ రోజు తీర్పు వచ్చిన రోజు కూడా నేను ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఆ రోజు ఇట్లానే చర్చా వేదికల ఒక ఎమ్మెల్యే గారి పైన పైడిపల్లి రాకేష్ అన్న దగ్గర నేను ఛాలెంజ్ చేసిన ఆ రోజు, ఈ ఎన్నికల్లో వచ్చిన ఓటు నెంబరు తప్పు, మధ్యలో చాలా సేపు ఎలక్షన్ కౌంటింగ్ నంబర్ అనేది స్క్రీన్ బోర్డు పైన చేంజ్ అవ్వలేదు, స్కోర్ బోర్డు పైన ఎందుకు చేంజ్ కాలేదో దానికి ప్రధానమైనటువంటి వివరణ ఇవ్వాలి అంటే ఆ రోజు వారు ఎదురుదాడి చేసి దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఈ రోజు వాళ్ళు చర్చల్లో లేరు కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రస్తావించను. కాకపోతే ఈ రోజు దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది, ఈడీ అనేది, సిబిఐ అనేది ఆఖరికి ఈ రోజు న్యాయ వ్యవస్థల్ని కూడా వీళ్ళ జేబు సంస్థలుగా మార్చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని కూడా ఈ రోజు భ్రష్టు పట్టించేసారు. సార్, మీరు ఈ రోజు ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాం మేమని అంటున్నారు. సార్, సెట్ చేసే క్రమంలో మీరు ఎందుకు సార్ ఒక్కసారి కూడా మణిపూర్ ని విజిట్ చేస్తలేరు? పొద్దున ఒక దేశంలో, మధ్యాహ్నం ఒక దేశంలో, సాయంత్రం ఒక దేశంలో ఉండగలిగినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు 24 గంటల్లో 4 నిమిషాలు కూడా మణిపూర్కి మీరు కేటాయించకపోగా ఈ రోజు ఒక్కొక్కటి సెట్ చేస్తున్నామంటే మంచిగా సెట్ చేస్తున్నారా, చెడ్డగా సెట్ చేస్తున్నారు? జమిలీ ఎలక్షన్లు తెస్తాం, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే ఉండకూడదు అన్నది మీరు కాదా? అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లనే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండాలి అని చెప్పి దాన్ని జేపీసీ ముందుకు తీసుకొచ్చింది మేము కాదా? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ సంస్థల్ని మీరు చేసిన నిర్వీర్యం చాలా, ఇంకా అయిపోయింది మీ టైం. ఇప్పుడంతా కూడా మళ్ళీ మీరు చేసిన డిస్ట్రక్షన్ కి కన్స్ట్రక్షన్ చేసే టైం అనేది ఇప్పుడు వచ్చింది. కాబట్టి యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రజాస్వామ్యయుతంగా మళ్ళీ సంస్థలన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి ఓటు దొంగతనాన్ని కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు బట్టబయలు చేశారు. కాబట్టి ఈ రోజు మీరు వచ్చి రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ 11 సంవత్సరాలకి ఈ రోహింగ్యాల గురించి మాట్లాడారు? ఎందుకు సార్? again to you. We have valid question also. PV Reddy గారు కూడా ఏదో